ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. ఈరోజు నేను 9 ఇయర్స్ బేబీకి ఫుల్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. ఫస్ట్ క్లాత్ తీసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డర్ వచ్చి మన సైడ్, ఆపోజిట్ ఏమో ఓపెన్ పెట్టుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ ఆపోజిట్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. తర్వాత కొనలు అనేది ఎక్కువ తక్కువగా ఉంది ఫ్రెండ్స్, అందుకే నేను మార్కింగ్ చేసి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే మార్కింగ్ చేశానో అక్కడ నుంచి కింది వరకు హైట్ వచ్చేసి 11 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 6 + 2 ఇంచెస్ ఖర్చు కోసం, ఎక్స్ట్రా క్లాత్ కోసం. ఈ విధంగా హైట్ విడ్త్ ఫస్ట్ స్కేల్తో మార్కింగ్ చేయాలి. తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి 4.5. ఆర్మ్ హైట్ వచ్చేసి 4.5. చాలా మటుకు ఫ్రెండ్స్ షోల్డర్ ఎంత వస్తుందో ఆర్మ్ కూడా అంతే వస్తుంది చిన్నపిల్లలకి. ఈ విధంగా క్రాస్ 1 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. దీన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ రౌండ్ షేప్లో మార్కింగ్ చేయాలి. తర్వాత చెస్ట్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్. తర్వాత నడుము వచ్చేసి 5 ఇంచెస్. తర్వాత హిప్ వచ్చేసి 6.5. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని కలుపుతూ డ్రా చేసుకోవాలి. ఇలా చూస్తే మనకు సి లాగా వస్తుంది, అంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్. ఇప్పుడు నెక్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్. బ్యాక్ నెక్ హైట్ వచ్చి 3 ఇంచెస్. కింద 1 ఇంచ్ విడ్త్ తీసుకుంటున్నాను. పైన మనకు 1.5 ఉంది, కింద 1 ఇంచ్. స్క్వేర్ మోడల్లో, అంటే గ్లాస్ మోడల్లో షేప్ వస్తుంది, గ్లాస్ నెక్ అనమాట. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి మధ్యలో ఒక ఫ్లీట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనం కింద లైన్ మార్క్ చేసాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. ఆర్మ్ కట్ చేసుకోవాలి. కొద్దిగా రౌండ్ షేప్లోనే కట్ అయ్యేటట్టు చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న టక్ ఇవ్వాలి, అంటే మనకు విడ్త్ ఎంత అని తెలుస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కట్ చేసేది ఓపెన్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసం మధ్యలో ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్లీట్ వస్తుంది. ఆ ఫ్లీట్ అనేది ఏ విధంగా మార్క్ చేయాలి అంటే బ్యాక్ అని రాసుకోవాలి మనకి. తర్వాత ఫ్లీట్ ఆర్మ్, ఎక్కడైతే ఆర్మ్ డౌన్ ఉందో ఆ డౌన్ నుంచి ఒక చిన్నగా మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ మధ్య భాగం నుంచి ఒక చిన్నగా మార్కింగ్ ఇవ్వాలి కరెక్ట్గా, అంటే మనకు మిడిల్ పాయింట్ అని తెలియడాని కోసం. ఆ మిడిల్ పాయింట్ నుంచి టేప్ సహాయంతో ఒక 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఫ్లీట్ వస్తుంది. 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా వెనుక భాగాన కూడా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తయింది. ఫ్రంట్ వచ్చేసి 3.5. మనం బ్యాక్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాం, ఫ్రంట్ 3.5, హాఫ్ ఇంచు పెంచాము. ఈ విధంగా స్క్వేర్ లాగా బాక్స్ గీసుకోవాలి. దాంట్లోని మన డిజైన్ని సెట్ చేసుకోవాలి. కొద్దిగా బయటికి వచ్చినా పర్లేదు. నేను స్టార్ నెక్ డిజైన్ డ్రా చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా స్టార్ నెక్ డ్రా చేశాను. తర్వాత ఫ్రంట్ దానికి 1/4 ఇంచు లోతు తీసుకోవాలి. రౌండ్ షేప్లో నెమ్మదిగా మార్కింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం
కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్లీట్ డ్రా చేసుకోవాలి. మిడిల్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఆర్మ్ కింది నుంచి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ నుంచి మనకి 6 ఇంచెస్ వరకు ఒక ఫ్లీట్ డ్రా చేసుకోవాలి. స్కేల్ సహాయంతో ఒక లైన్ మార్క్ చేయాలి. ఇప్పుడు నెక్ మాత్రం ఏమాత్రం ఎక్స్ట్రా కట్ కాకుండా కరెక్ట్ ఎంతవరకు మార్కింగ్ చేశానో అంతవరకే కట్ అయ్యేటట్టు చూడాలి. కరెక్ట్గా షేప్ కట్ చేస్తేనే మనకు కుట్టేటప్పుడు కూడా నీట్గా వస్తుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. లోతు నెమ్మదిగా రౌండ్ షేప్లో వచ్చేటట్టు చూసుకుంటూ కట్ చేయాలి. ఫ్రెండ్స్, రౌండ్ కట్ చేసేటప్పుడు కత్తెరని ఆపకుండా కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఆపితే మనకి అక్కడ కట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఆ మెయిన్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేశాను. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేశాను. ఎక్కడైతే జాయింట్ ఉందో జాయింట్ సైడ్ నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఈ విధంగా సెట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, క్లాత్ కదులుతుంది అనిపిస్తే కార్నర్స్ ఆల్ పిన్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా కట్ చేయాలి. కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పావు ఇంచు ఎక్కువ కట్ చేసినా పర్లేదు. మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఉక్స్ పట్టి కాజా పట్టి నేను కలిపి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టికి సపరేట్గా క్లాత్ వేయనవసరం లేదు, దీంట్లోనే కలిపి కట్ చేయొచ్చు. ఒక 2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోవాలి. స్కేల్ సహాయంతో మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత అదే షేప్లో మళ్ళీ కట్ చేయాలి. టూ ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా యాడ్ చేస్తూ లైనింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేయాలి. నెక్ ఇప్పుడే కట్ చేయొద్దు ఫ్రెండ్స్, లైనింగ్ కుట్టిన తర్వాతనే నెక్ కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నేను బుట్ట హ్యాండ్స్ కుడుతున్నాను ఫ్రెండ్స్. బుట్ట హ్యాండ్స్ లంగా క్లాత్లో నుంచి నేను కొంచెం క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా క్లాత్ తీసుకున్నాను. దీన్ని డబల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేయాలి. దాన్ని మళ్ళీ ఇంకొక మరత ఫోల్డ్ చేయాలి. మనకి 2 హ్యాండ్స్ కదా, 2 హ్యాండ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా రివర్స్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫోల్డర్ అంటే జాయింట్స్ అన్నీ మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓపెన్స్ పైన కింద సైడ్కి ఓపెన్ ఉన్నా పర్లేదు. మన కింద జాయింట్ వచ్చింది, ఇది లాస్ట్లో కట్ చేసుకుందాం. కానీ మన సైడ్ మాత్రం జాయింటే ఉండాలి. ఫోల్డర్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్, విడ్త్ వచ్చేసి క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. అంటే నేను విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టాను ఫ్రెండ్స్. ఈ విధంగా లోత్ వచ్చేసి 2 ఇంచెస్. దీన్ని మనం షేప్లో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ క్లాత్ ఎంతున్నా పెట్టుకోవచ్చు. మనకి ఇంకొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, బుట్ట చేయి నిండుగా వస్తుంది. నా క్లాత్ ఇంతే ఉంది కాబట్టి దీంట్లోనే నేను అడ్జస్ట్ అవుతున్నాను. కింద ఫోల్డర్ ఉంది కదా, కింద కూడా ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేస్తేనే మనకు 2 హ్యాండ్స్ అవుతాయి. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. మధ్యలో చిన్న కచ్చగా ఇచ్చుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ రెడీ అయిపోయింది. మధ్య పాయింట్లో చిన్న కచ్చగా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. టక్ ఇవ్వాలి.
అదేవిధంగా లైనింగ్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కింది భాగాన నేను పట్టీ ఇస్తున్నాను. పైన బుట్ట చెయ్యి కింద గ్రీన్ కలర్ పట్టీ ఇస్తున్నాను. పట్టీకి 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ క్లాత్ వచ్చేసి నాకు మొత్తం 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ క్లాత్ నేను కింద బ్లౌజ్ మొత్తం పూర్తి అయిన తర్వాత కింద కుచ్చు పెట్టడానికి. ఇప్పుడు ఫస్ట్ నేను హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను. గ్రీన్ క్లాత్ కింద పట్టీ కోసము. ఇప్పుడు మెయిన్ క్లాత్ పట్టు క్లాత్ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. దానిపైన పెట్టేసి కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్గానే కుడుతున్నాను ఫ్రెండ్స్. చెయ్యి ఇలా పెట్టేసి మధ్యలో ఎక్కడా బుగ్గ రాకుండా చూసుకోవాలి. నిదానంగా కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ మొత్తం కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొకటి కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు క్రింది భాగాన ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకు అక్కడి వరకు ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ విధంగా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ క్లాత్ వదిలేసి ఎక్కడైతే 2 ఇంచెస్ క్లాత్ అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి వదిలేసి అక్కడి నుంచి కుచ్చు పెట్టుకుంటూ రావాలి. కుచ్చు అనేది నీట్గా సన్నగా రావాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఫ్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. ఫ్లీట్ ఒకదాని కిందికి ఒకటి వస్తే నీట్గా కనిపిస్తుంది. మనం 1 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా, అంతవరకు చేయి పట్టుకుంటూ ఇలా ఒకదాని కిందకి ఒకటి వచ్చేటట్టు కార్నర్స్ కుట్టాలి. కార్నర్స్ అంటే మరీ కార్నర్ కాదు, ఒక 1/2 ఇంచ్ విడతతో కుట్టాలి. ఒకదాని కిందికి ఒకటి రావాలి. మీకు సరిగ్గా ఫోల్డ్ చేయడం రాకపోతే ఫ్రెండ్స్ ఏదైనా స్టిక్ కానీ పిన్ కానీ సహాయంతో ఇలా మనం అంటే ఫోల్డింగ్ నీట్గా వస్తుంది. ఫ్లీట్ అనేది ఒకదాని కిందికి వస్తే చూడ్డానికి నీట్గా పఫ్ కూడా బాగా నిలబడుతుంది. ఒకదాని కిందికి ఒకటి పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా మనము గ్రీన్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ గ్రీన్ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం 3 ఇంచెస్ క్లాత్ విడత తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి రివర్స్ సైడ్ నుంచి జాయిన్ చేయాలి. లైనింగ్ క్లాత్ సైడ్ నుంచి పెట్టుకుంటూ 1/2 ఇంచ్ విడతలో జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా కొద్దిగా జాయిన్ చేసుకుంటూ కుట్టేసేయాలి. కట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ సైడ్ ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి మెయిన్ క్లాత్ సైడ్ పెట్టుకొని దాన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఆ జాయింట్ పైన వచ్చేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం కుట్టిన స్టిచెస్ ఉంటాయి కదా, ఆ స్టిచెస్ ఏది కనిపించకుండా అన్నీ లోపలికి పోయేటట్టు చూసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కార్నర్కి క్లాత్ ఇవ్వకుండా కార్నర్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మరొకటి కూడా రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ ఫ్రంట్ బ్యాక్ ఏదో చూసుకోవాలి. క్లాత్ ఏది రివర్స్ ఉంది, మనం స్ట్రైట్ సైడ్ క్లాత్ పెట్టుకోవాలి. మనం మార్కింగ్ మనకు కనిపించాలంటే మార్కింగ్ లోపల సైడ్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ నెక్ కుట్టేసేయాలి. నెక్ స్టిచ్ చేసుకోవాలి. కార్నర్కి వచ్చిన తర్వాత నిడిల్ క్లాత్ మధ్యలో పెట్టేసి టెన్షన్ పైకి లేపి తర్వాత మళ్ళీ టెన్షన్ డౌన్ చేసి ఈ విధంగా కరెక్ట్ షేప్లో వచ్చేటట్టు కుట్టాలి. మూలలు తిరిగేటప్పుడు ఫ్రెండ్స్ నిడిల్ మధ్యలో పెట్టి క్లాత్ని టర్న్ చేస్తే మూల అనేది కరెక్ట్ షార్ప్గా వస్తుంది. ఈ విధంగా పెట్టేసి కరెక్ట్గా టర్న్ చేయండి. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసి లోపల క్లాత్ కూడా కట్ చేసేయాలి. లైనింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ అస్సలు కట్ కావద్దు ఫ్రెండ్స్, జాగ్రత్తగా కట్ చేయండి. ఆ మూలల దగ్గర చిన్నగా టక్ ఇవ్వాలి. మనం స్టిచ్ వేసాం కదా, స్టిచ్ కట్ కాకుండా టక్ ఇవ్వాలి. ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసి కార్నర్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. కట్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం రివర్స్ చేసి కార్నర్స్ లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ కొద్దిగా క్లాత్ని సెట్ చేసుకుంటూ లైనింగ్ మొత్తం పూర్తిగా కుట్టేసేయాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లో ఇలా పట్టుకొని మనం టక్ మార్కింగ్ చేసాం కదా ఫ్లీట్, ఆ ఫ్లీట్ని కుట్టుకోవాలి. ఫస్ట్ షార్ప్గా వచ్చేసి మధ్యకు వచ్చేసరికి 1/2 ఇంచ్ విడ్త్తో కుట్టాలి. పావించ్ విడ్త్తో ఈ విధంగా కుట్టాలి. అదేవిధంగా మరో ప్రక్కని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పూర్తయిపోయింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి కలిపి ఉంది కాబట్టి ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకొని దానిపైన సెట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ క్లాత్ వదిలేసి మనం లైనింగ్ క్లాత్ ఫస్ట్ నెక్ కుట్టేసుకోవాలి. నెక్ అనేది ఎల్ షేప్లో కుట్టేసుకోవాలి. ఆపి నిడిల్ అందులో పెట్టేసి టర్న్ చేయాలి. ఫ్రెండ్స్ నేను డోరీస్ పెడుతున్నాను. డోరీస్ ఏంటంటే మనకు కుచ్చుకోకుండా ఉండడానికి లోపల నుంచి లైనింగ్ మరి మెయిన్ క్లాత్ మధ్యలో పెట్టి డోరీ 1.5 ఇంచ్ వదిలేసి పెట్టాలి. అక్కడ లోపల నుంచి పెట్టేసి బయటికి వచ్చేటట్టు మనకు స్టిచ్ లోపల వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా కుట్టాలి. కుట్టేటప్పుడు ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. ఎందుకంటే మనం డోరీ కట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ అనేసి కట్ చేయాలి. స్టిచ్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్ షేప్లో క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకు మధ్యలో డోరీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అలా మధ్యలో పెట్టడం వల్ల డోరీ అనేది మనకు కుచ్చుకోదు, డిస్టర్బెన్స్ ఉండదు. ఒక టక్ ఇవ్వాలి. ఆ టక్ ఇచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేయాలి. క్లాత్ ఒకసారి రబ్ చేసుకోవాలి. ఈ విధంగా రబ్ చేయడం వల్ల ఈజీగా బెండ్ అవుతుంది క్లాత్. ఈ విధంగా
ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసి దానిపైన ర్యాప్ చేసిన దాన్ని మళ్ళీ కార్నర్స్ ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది, మన నెక్ కూడా నీట్గా ఫోల్డ్ అవుతుంది. కార్నర్స్ స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్, కొంచెం లోపలికి వచ్చినా బాగుండదు. ఈ విధంగా కట్ చేసేయాలి. ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ పక్కన అలాగే ఉంటుంది ఫ్రెండ్స్, అది లాస్ట్లో స్టిచ్ చేస్తాం. ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం కార్నర్స్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. కట్ చేసేసాయి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం దగ్గరికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా 2 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఆ 2 ఇంచెస్ క్లాత్ మనకి ఏ పార్ట్ అది చెక్ చేసుకోవాలి. రైట్ సైడ్ వస్తుంది, రైట్ పార్ట్ కాబట్టి మనకు ఉక్స్ పట్టి వస్తుంది. ఉక్స్ పట్టి ఏ విధంగా మనము జాయిన్ చేస్తామో డబుల్ ఫోల్డ్ చేసి ఆ డబుల్ ఫోల్డ్ని మళ్ళీ మెయిన్ క్లాత్ పైన పెట్టి ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఒకసారి ర్యాప్ చేయడం వల్ల నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. అంటే మనము ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేయకుండా దాంట్లోనే తీసుకున్నాం క్లాత్. ఉక్స్ పట్టి డబుల్ ఫోల్డ్ చేసి, ఉక్స్ పట్టి వచ్చేసి లోపలికి వెళ్తుంది ఫ్రెండ్స్, కాజా పట్టి వచ్చేసి బయటకు వస్తుంది. అది మీరు గమనించి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి వేసేసాము. కట్ చేసి ఇప్పుడు మధ్యలో ప్లీట్ వేసుకోవాలి. ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ప్లీట్ వేసుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఫ్రెండ్స్ క్లాత్ మనకి 2 పొరలు వస్తున్నాయా చూసుకోవాలి. ఒక్కొక్కసారి స్కిప్ అయిపోతుంది కింది మెయిన్ క్లాత్. స్కిప్ కాకుండా కరెక్ట్గా పట్టుకున్న తర్వాత ప్లీట్ వేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ రెడీ అయిపోయింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్కి జాయిన్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ రెడీ అయిపోయింది. మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టాలి, దానిపైన రివర్స్లో బ్యాక్ పార్ట్ పెట్టాలి. ఈ విధంగా పెట్టి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ డబుల్ స్టిచ్ వేసుకోవడం వలన మనకి ఈ ఊడిపోయే సమస్య ఉండదు. డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ రివర్స్ సైడ్ పెట్టుకోవాలి. లైనింగ్ మన పైకి వచ్చేటట్టు కరెక్ట్గా మనకి మధ్యలో కచ్చకాయ టక్ ఇచ్చాం కదా, ఆ టక్ షోల్డర్ పైన వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫ్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. మనకి ఫ్లీట్స్ అనేది సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ ఎన్ని ఫ్లీట్స్ వస్తున్నాయి, బ్యాక్ అన్ని ఫ్లీట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా పిన్ సహాయంతో కరెక్ట్గా లోపలికి నొక్కుంటూ రావాలి. మనం మధ్య జాయింట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఆ 2 ఇంచెస్ లోపలనే ఫ్లీట్స్ వచ్చేటట్టుగా మనం స్టిచ్ చేస్తే మనకు 2 చేతులు 2 ఫ్రంట్ బ్యాక్ సమాన ఫ్లీట్స్ కనిపిస్తాయి. ఈ విధంగా ఒకదాని కిందికి ఒకటి పిన్ సహాయంతో లోపలికి బెండ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి.
ఫ్రెండ్స్ బుట్ట హ్యాండ్స్ అంటే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, చాలా ఓపిక్గా నిదానంగా కుట్టాలి. మనం ఎంత ఓపిక్గా కుడితే చూడడానికి అంత అందంగా కనిపిస్తుంది. ఇదే విధంగా ఫుల్ బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్, మెజర్మెంట్స్ ఒకటి చేంజ్ అవుతాయి. కుట్టే విధానం మాత్రం ఇదే విధంగా కుట్టాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకొని బయటకు వచ్చేసేయాలి. కట్ చేయాలి దారం. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ ఒక డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. డబుల్ స్టిచ్ కూడా నీట్గా అదే స్టిచ్ పైన వచ్చేటట్టు చూసుకోవాలి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇదే విధంగా మరో ప్రక్కన కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ప్లీట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము 2 ఇంచెస్ క్లాత్ వదిలినాక మనం ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాం కదా, అదే విధంగా చేయాలి. మధ్య భాగంలో ప్లీట్స్ వచ్చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి 2 ఇంచెస్ ప్లెయిన్ క్లాత్ రౌండ్గా కుట్టాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా సెట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో స్టిచ్ వేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు మరొక వీడియో కూడా ఉంది, కామాక్షి కిచెన్ అండ్ రెసిపీ, దాన్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్ది కొద్దిగా పావించు ఫ్లీట్స్ ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా నెమ్మదిగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. తర్వాత క్రింది భాగం వచ్చేసి మనకి ప్లెయిన్గానే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ప్లెయిన్గా స్టిచ్ వేసుకోవాలి. మధ్య భాగం మాత్రమే కుచ్చు వస్తుంది, కింది భాగం సంక కింది భాగం మాత్రం ప్లెయిన్గానే వస్తుంది. డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు సైడ్లో లాక్ చేసుకోవాలి. చేతి వెడల్పు మనకి ఎంత కావాలి అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం ఈ భాగం అంటే కింది భాగము చెస్ట్ భాగం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ని కలుపుతూ కుట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను, దాన్ని కలుపుతూ నడుము కూడా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అని రబ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత నెమ్మదిగా క్లాత్ని సెట్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పావించి విడుతుతో మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ పాప లావైనా మళ్ళీ స్టిచ్ విప్పుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా స్టిచ్ పావించి విడుతుతో వేసుకోవాలి. అదేవిధంగా మరో ప్రక్కన కూడా స్టిచ్ వేసుకోవాలి. ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ మ్యాచ్ అయ్యేటట్టు మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అని రబ్ చేసి ఈ విధంగా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో దానిపైన స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలి. అదే విధంగా స్టిచ్ చేయడం వలన మనకు ఓపెన్ చేసి వేసుకుంటే అంటే పాపకి వేస్తే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. కట్ చేయాలి. పావించి విడుతుతో మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ప్రక్కన ఎక్స్ట్రా స్టిచ్
ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, 6 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. దాన్ని డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డ్ చేసి ఆ కార్నర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక 2 టైమ్స్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఎందుకంటే మనకు పోగులు రాకుండా ఉండడానికి. ఈ విధంగా స్టిచ్ చేయాలి. క్లాత్కి అటు సైడ్ అటు ప్రక్కన కూడా కార్నర్స్ 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయాలి. కట్ చేసి మధ్యలో కూడా కట్ చేయాలి. ఇప్పుడు ఆ క్లాత్ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసి మెయిన్ బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. బ్లౌజ్ పీస్కి ఫ్రంట్ సైడ్ అంటే ముందు భాగం నుంచి, అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి కొద్దిగా ఫ్రంట్ బ్యాక్ అని రబ్ చేయాలి. రబ్ చేసి పావు ఇంచ్ ఒకదాని కిందికి ఒకటి ఫ్లీట్ వచ్చేటట్టు 2 క్లాత్లు కలిపి స్టిచ్ వేసుకోవాలి. 2 క్లాత్లు కలిపి మనం ఫ్లీట్ వేయాలి ఒకదాని కిందికి ఒకటి. ఫ్రెండ్స్, మీరు డబుల్ ఫోల్డింగ్ క్లాత్ హ్యాండిల్ చేయకపోతే అటు కార్నర్ కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మీకు క్లాత్ అనేది కదలదు. నేను రెండు క్లాత్లో హ్యాండిల్ చేయగలుగుతాను కాబట్టి 2 కలిపి ఇలా వేస్తున్నాను. ఈ విధంగా ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా ఫ్లీట్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్లీట్ రెడీ చేసుకోవాలి. తర్వాత పైనుంచి కూడా ఒక స్టిచ్ వేయడం వల్ల మనకు ఫ్లీట్ అనేది పైకి లేవదు, కిందికి బెండ్ అయి ఉంటుంది. కరెక్ట్ జాయింట్ పైన వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేయాలి. నేను డోరీస్ పెట్టాను కదా ఫ్రెండ్స్, డోరీస్కి కావాల్సిన క్లాత్ 4 ఇంచెస్ హైట్, 4 ఇంచెస్ విడ్త్తో స్క్వేర్ క్లాత్ తీసుకున్నాను. 4 ఇంచెస్ హైట్, 4 ఇంచెస్ విడ్త్. ఈ విధంగా నేను డోరీకి కింద హ్యాంగింగ్స్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్ ఎక్కడ ఊడిపోకుండా ఉండడానికి కోసం ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా మరొక ట్రయాంగిల్, కట్ చేసుకోవాలి. తర్వాత ట్రయాంగిల్కి మధ్య భాగంలో మన డోరీ థ్రెడ్ పెట్టాలి. డోరీ థ్రెడ్ తీసుకోవాలి. కార్నర్ ట్రయాంగిల్కి మధ్య భాగంలో పెట్టి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తే మళ్ళీ ట్రయాంగిల్ వస్తుంది. ఈ విధంగా మధ్యలో థ్రెడ్ పెట్టిన తర్వాత స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అనేది ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి ఫ్రెండ్స్, ఊడిపోకుండా ఉండడానికి. ఈ విధంగా క్రాస్గా స్టిచ్ వేసుకొని కట్ చేయాలి. ఆ కార్నర్ అనేది రివర్స్ చేసి కార్నర్ బయటికి వస్తుంది కాబట్టి ఆ కార్నర్ని మనం లోపలికి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి అక్కడ కూడా ఒక స్టిచ్ వేయాలి, మనకి కార్నర్ అనేది బయటికి రాకుండా ఉండడానికి కోసం. ఈ విధంగా మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే మనకు ఈ షేప్లో వస్తుంది, బెల్ షేప్లో. చూడ్డానికి నీట్గా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా బెల్ షేప్లో వస్తుంది. కొంచెం దారం ఎక్కడైనా కనిపిస్తే ఆ దారం తీసేయండి. నేను లోపలికి ఫోల్డ్ చేశాను. ఈ విధంగా చూడడానికి బెల్ షేప్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మరో ప్రక్కన కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ బ్లౌజ్ పూర్తయిపోయింది ఫ్రెండ్స్. నెక్ అనేది ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను గోల్డెన్ లేస్ వేస్తున్నాను. కరెక్ట్ షేప్లో వచ్చేటట్టుగా వేసుకోవాలి. మనకు బ్యాక్ వచ్చి స్క్వేర్ నెక్ దగ్గర మనం వేసేటప్పుడు కొంచెం ఒక పావు ఇంచు అంటే కొద్దిగా లోపలికి అనాలి లేస్, మనకు పోగులు అనేది బయటికి రాకుండా ఉండడానికి కొద్దిగా లోపలికి మడుచుకొని కొద్దిగా కార్నర్ కుట్టాలి ఫ్రెండ్స్. కొద్దిగా స్క్వేర్ షేప్లో ఆ మూలకు వచ్చిన తర్వాత
తర్వాత స్టిచ్ కార్నర్ దాకా వచ్చిన తర్వాత నీడిల్ అందులో మధ్యలో పెట్టేసి టెన్షన్ని పైకి లేపి ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేయడం వల్ల మనకి కార్నర్ అనేది ఎల్ షేప్లో నీట్గా కనిపిస్తుంది. మూలలు వచ్చినప్పుడు ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్ అలాగే కుట్టితే మనకు షేప్ అనేది స్క్వేర్ కాకుండా రౌండ్ షేప్ అయిపోతుంది. ఎక్కడైతే కార్నర్స్ ఉన్నాయో ఆ కార్నర్స్ దగ్గర మనం ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేయాలి లేస్ని. ఈ విధంగా కొద్ది కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, స్టార్ ఆ మూల దగ్గరికి వచ్చిన తర్వాత ఆగేసి ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసి కుట్టాలి. తర్వాత కార్నర్స్ వచ్చే దగ్గరికి రాగానే 1/2 ఇంచు ఫోల్డ్ చేసి కొద్ది కొద్దిగా నీట్ లుక్తో కుట్టాలి. చాలా ఓపిక్గా కుట్టాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు బ్లౌజ్ బాగా కుదురుతుంది. కార్నర్స్కి వచ్చిన తర్వాత 1/2 ఇంచు ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టాలి. కొద్ది కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి కార్నర్కి, లేస్లు ఇవ్వకుండా. మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి ఎల్ షేప్లో రావాలి. కార్నర్కి వచ్చిన తర్వాత 1/2 ఇంచు ఫోల్డ్ చేసి ఎల్ షేప్లో స్టిచ్ వేసుకోవాలి. మనకి ఎంత లేస్ కావాలో అంత ఉంచేసుకొని మిగతాది లేస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టడానికి. లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ కార్నర్స్ బయటికి రాకుండా లోపలికి నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. కట్ చేసి మరో ప్రక్కన కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు లేస్కి మనం అటు సైడ్ కుట్టాం కదా, లేస్కి ఇటు సైడ్ కుట్టాలి. కుట్టడం వల్ల లేస్ అనేది మంచిగా బెండ్ అయిపోతుంది, నీట్ లుక్ కనిపిస్తుంది ఇక్కడ లేవ్వకుండా. ఈ కార్నర్ కూడా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు లేస్ అనేది లేసే ఛాన్స్ ఉండదు, నీట్ ఫినిషింగ్లా మంచి నీట్గా కనిపిస్తుంది, లుక్ బాగుంటుంది చూడ్డానికి. ఈ విధంగా కార్నర్స్ కూడా నీట్గా ఫోల్డ్ అవ్వాలి. కార్నర్స్ కూడా నీట్గా వచ్చేటట్టు చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. ఈ విధంగా కార్నర్స్కి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా కుట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. Thank you friends, thank you for watching. Bye friends.